హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాలకూరతో ఉల్లికారం చేసి చూపించబోతున్నానండి. ఈ పాలకూర ఉల్లికారాన్ని 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. ఆకుకూరతో ఇలా పచ్చడి చేసుకున్నామంటే హెల్దీకి హెల్దీ, అలాగే టేస్ట్కి టేస్ట్ అండి. అలాగే ఈ పచ్చడిని మనం దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా, అలాగే అన్నంలోకి కూడా సరిపోతుందండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ట పాలకూరని తీసుకున్నానండి. ఈ పాలకూరని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా ఇలా కట్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. పచ్చడి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలండి. అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 ఎండుమిరపకాయలు, అలాగే గుప్పెడి కరివేపాకు వేసుకోవాలండి. తాలింపు మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. తాలింపు మొత్తం ఈ ఉల్లిపాయ, వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. చూస్తున్నారా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాలండి. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలండి. పాలకూరని మరీ సన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే అప్పుడే మనకి పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. పాలకూర వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పాలకూరలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 నిమిషాల్లోనే ఈజీగా ఉడికిపోతుందండి. ఇక్కడ నేను 3 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. అప్పుడే మనకి పాలకూర చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి. పొడి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, పాలకూరతో ఉల్లికారం రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.